మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి, సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు. అయితే నాన్న ఇల్లు ఉంటది, లేకపోతే మొగుడిల్లు ఉంటది. స్టార్ట్ చేద్దాం. సొంత డ్రాయర్ లేదు తెలుసా నాకు, అది కూడా షాప్ వాటిదే. నాకు సొంత బండి లేదు, కంపెనీ వాడు అమ్మితే కొనుక్కున్నా, అది కంపెనీ వాడిది, నాది ట్రైతుంది. అంతేగా. సొంత ఇన్స్టాగ్రామ్ లేదు నాకు, అయితే మార్కుది, లేకుంటే ప్లే స్టోర్ వాళ్ళది. సొంత ఇన్స్టాగ్రామ్ ఎక్కడుంది? మాకు శాలరీ ఉండదు తెలుసా, వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్ వాడిది, అకౌంట్ లో రాగానే ఈఎంఐ వాడిది. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. నాకు సొంత పెళ్ళం లేదండి, అది దాని సొంత ఇంటి నుంచి వస్తుంది, నాదెట్లయితుంది? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. హస్బెండ్స్ బిలైక్, సొంత పిల్లలు లేరు తెలుసా మగవాళ్ళకి, ఎందుకంటే మా ఆవిడకు పుట్టారు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? హస్బెండ్ కి సేఫ్టీ లేదు తెలుసా, పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్ కి బెస్టీ ఉంటాడు, పెళ్లి తర్వాత వైఫ్ కి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. పాయింట్ వచ్చేస్తాను. నువ్వు ఎవరైనా ప్రేమించావా? పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసి ఇద్దరిని కలిపేస్తాను. అబ్బాయిలకి ప్రాణం మీద హక్కు లేదు తెలుసా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా అమ్మాయి చంపుతాడు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి చంపుతాది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు నడుస్తున్న రోడ్డు గవర్నమెంట్ ఇది, నీదెట్టా అవుద్ది? నువ్వే ఒక రోడ్ వేసుకొని నడువు. జన్మలో ఇంకెవరిని కలక. మేకప్స్ కి, షాపింగ్ కి మింగపెట్టే మనీతో 2 హౌసెస్ కొనుక్కోవచ్చక్క మీరు. నీలాంటి ఆడతాను నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు, పురాణాల్లో కూడా చదవలేదు. చాలా ఉన్నాయి ఇంకా రాజ్యం కుప్పలుగా.